కథాస్రవంతి పోతుబరి వెంకటరమణ సంపాదకత్వంలో ప్రియమైన రచయితలు సంకలనపరిచిన మంచి కథల సంకలనం నుండి ఏ పూర్వపుణ్యమో కథ. రచన శ్రీ వడలి రాధాకృష్ణ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ వడలి రాధాకృష్ణ చీరాలలో ప్రాసెసింగ్ మేనేజర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 9 కథ మరియు కవితా సంకలనాలను ప్రచురించారు. అనేక పురస్కారాలు, బిరుదులు పొందారు. అనేక కథలకు బహుమతులు పొందారు. ఇటీవలే జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా పొందారు. తెరతెలవారక ముందే ఊరిలోని కాశీ విశ్వేశ్వర స్వామి గుడిమెట్ల మీద అందరికన్నా ముందే వచ్చేసి ఆక్రమించుకున్నాడు. అది గూనిగాడికి మామూలే. ఇప్పుడు కూడా అదే పని చేశాడు. కారణం, బొమ్మలు గీసుకుందుకు అది కాస్త విశాలంగా ఉంటుంది కాబట్టి. ఆ మొదటి మెట్టు మీద కూర్చుని అడుక్కుంటే భక్తులు కనికరిస్తారని తన ఆశ. తద్వారా 4 చిల్లర డబ్బులు పడి తీరుతాయని బిచ్చగాళ్ళందరికీ ఒక నమ్మకం. ఆ నమ్మకాలన్నీ గూనిగాడికి బాగానే అబ్బేసినాయి. అందుకే తుప్పు పట్టేసిన పాతకాలపు 3 చక్రాల బండి మీదొచ్చి పైనుండి గభాలను కిందకి దుమికేసి గబగబా పాక్కుంటూ ఎప్పటిలాగానే అక్కడ కూలబడిపోయాడు. ఆ తర్వాత కొంత ఆయాసపడ్డాడు కూడాను. కార్తీక సోమవారం. అది చిన్నపాటి గ్రామమే అయినా భక్తులు కాసింత ఎక్కువగానే ఉన్నారు. పైనుండి స్వామివారి గుడిలో అభిషేకం జరుగుతున్నట్టు మైకులో మంత్రాలు వినిపిస్తున్నాయి. ఆ పై మెట్ల మీద చేరిన బిచ్చగాళ్లలో వయసుడిగిపోయిన ముసలోళ్లున్నారు. కళ్ళు కనిపించిన కబోదులున్నారు. నోటి మాట రాని మూగ మనుషులున్నారు. అక్కడ అందరిలోనూ గూని తద్భిన్నం. కారణం, అతడు 2 కాళ్ళు లేని అవిటివాడు. తన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదో తెలియదు వాడికి. కానీ అన్నీ సక్రమంగా ఉన్న రోజుల్లో రోడ్డు దాటుతున్నప్పుడు జరిగిన ప్రమాదం వాడి జీవితాన్ని మార్చేసింది. దురదృష్టవశాత్తు బస్సు కింద పడి 2 కాళ్ళు కోల్పోయాడు. అప్పటి నుండి తన కాళ్ల మీద తాను నిలబడి బతికే మనిషి బజార్ను పడక తప్పింది కాదు. ఏ దిక్కు లేక ఈ గుడిమెట్లను ఆశ్రయించక తప్పింది కాదు. ఈ గుడిమెట్ల మీద రోజు కొలువు తీరే వీడికి అందరూ పెట్టిన పేరు గూనిగాడు. అప్పుడే తెల్లారుతోంది. వెలుతురు బాగా విస్తృతమవుతూ ఉంది. గూనిగాడు బాగా మురికిగా ఉన్న తన చిరుగుల సంచిలోని శుద్ధమొక్కను చేతిలోకి తీసుకున్నాడు. నిన్న సాయంత్రం ఓ భక్తుడు వేసుకున్న ఖరీదైన కోటు, ప్యాంటు, ఖరీదైన బూట్లు గుర్తుకొచ్చినాయి. అవి అవిటి కాళ్లకు కొనసాగింపుగా నావశుద్ధతో కాళ్ళు, పాదాలు, వాటికున్న 5 వేళ్లు అందంగా గీసుకున్నాడు. దానికి నిన్న చూసిన గొప్పవారి ఖరీదైన ప్యాంటు, దానికి మరో ఖరీదైన నల్లని బూట్లు అన్నీ చక్కగా అవిరిపోయేలా బొమ్మ గీసుకున్నాడు. వాటికి తను తెచ్చుకునే రంగుల్ని అద్దుకున్నాడు. అవన్నీ వాడికి ముచ్చటగా ఉన్నాయి. అవి తనకున్నట్లే ఊహించుకున్నాడు. ఆ ఆలోచనలతో తాదాత్మ్యం చెందుతున్నాడు. ఆనక ఒక అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. గూనిగాడి కళ్లలో అగుపిస్తూ ఉన్న కన్నీరు ఆ లేలేత ఎండలో వింతగా మెరుస్తోంది. అది కాస్త తీవ్రమైన ఆవేదనగాను ఆక్రోశంగాను మారుతోంది. గూనిగాడు మూగగా రోధిస్తున్నాడు. ఎప్పట్లాగానే ఇప్పుడు కూడా తన తుంటికి కాళ్లబొమ్మను గీసుకుని దానిలో తనకు అంగవైకల్యం లేనట్లే ఊహించుకుంటున్నాడు. ఆ బొమ్మ బాగా వచ్చింది. చూపరుల గుండె కలుక్కుమనేలా ఉంది. హృదయం ద్రవింపజేసేదిగాను ఉంది. కార్తీక మాసమేమో అక్కడ శివనామస్మరణతో మారుమోగిపోతోంది. పుణ్యకాలం కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. పోటెత్తి దర్శనానికి వచ్చిన ప్రతివారు చివరి మెట్టు పంచన దీనంగా కూర్చున్న గూనిగాడిని, వాడు గీసిన 2 కాళ్ల నాపసుతతో వేసిన బొమ్మల్ని చూసి జాలిపడుతున్నారు. మెట్లెక్కబోయే ముందు వాడి కళ్ళలోకి చూస్తూ ఉన్నారు. వాడి అభాగ్యమైన బతుకు గురించి ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనల తర్వాత అక్కడి చిల్లర నాణాలు అతగా డబ్బాలో పడుతూ ఉన్నాయి. బిచ్చం వేయడానికి చిల్లర లేదు. వెళుతూ గూనిగాడి చివరి మెట్టు దగ్గర ఆగిన ఆవిడ గట్టిగా అంటోంది. ఆ గొంతు గూనికి బాగా ఎరుక. దయగలిగిన వారిని, వారి గొంతును బాగా గుర్తుంచుకుంటాడు తాను. వారి మంచి మనసుకు గుండెల్లోనే నమస్కరించుకుంటాడు. అందరూ రూపాయో అర్ధో వేస్తే ఎంతో దయతో ఆవిడ 10-20 రూపాయల కాగితాన్ని డబ్బాలో వేసిపోతుంది. వేసి వెళ్ళిపోవడమే కాదు, క్షణకాలం ఆగుతుంది. ఆగి పలకరిస్తుంది. తన మాటలతో గూనికి మంచి సాంత్వన కలిగజేస్తుంది. ఆవిడ వచ్చినప్పుడు, ఆవిడ మాటలు విన్నప్పుడు గూనిగాడి గుండె గుడిలో గంటలు మోగుతాయి. నాపశుద్ధతో తన తుంటి కాళ్లకు సరిపోయేటట్లు గీసుకున్న కాళ్ల బొమ్మల్ని అదే పనిగా మెచ్చుకుంటుంది. ఆవిడెవరో గూనికి తెలవదు. ఎక్కడుంటుందో తెలవదు. ఎక్కడి నుండి వస్తుందో అసలే తెలవదు. కానీ ఆవిడంటే గూనికి ప్రాణం. ఆవిడని చూస్తే తనకు ప్రాణం లేచేస్తుంది.
తన కోసమే ఆక్రోశంతో గీసుకుంటున్న బొమ్మను చూసి ఆమె నొచ్చుకుంటుంది. ఆనక మెచ్చుకుంటుంది. అలా వెళుతూ వెళుతూ చేతికొచ్చిన పచ్చనోటును ధర్మం చేసి పోతుంది. అందుకే గూని ఆమె నీడను అంతగా గుర్తుపడతాడు. ఆమె గొంతును, మాట తీరును అంత దూరం నుండి పసిగడతాడు. కృతజ్ఞతాపూర్వకంగా లేచి నిలబడి ఆమెకు నమస్కరించాలనుకుంటాడు. లేవబోతాడు. కానీ తనను తాను గుర్తెరుగుతాడు. భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు తనకు. కానీ ఇచ్చినట్లుగానే ఇచ్చి 2 కాళ్లను కత్తిరించి తీసేసుకున్నాడు. విషయం బుర్రలో స్ఫురణకు వచ్చేసరికి బాగా డేలా పడిపోతాడు గూని. అలానే అవిటిగా కూర్చుని 2 చేతుల్ని ఆవిడ వైపు జోడిస్తాడు. పర్వాలేదబ్బాయ్ అంటుంది. పండగలప్పుడు ఇంట్లో చేసుకున్నవి టిఫిన్ బాక్స్లో తెచ్చి అక్కడందరికీ పంచుతుంది. ఒకసారి అయ్యగారి పుట్టినరోజు పండగని కొత్త నిక్కర్లను కుట్టించి తెచ్చింది. అప్పుడు గూనికి భలే ఆనందం వేసింది. తన తుంటి కాళ్లను తడిమి చూసుకున్నాడు. మొండి పిక్కలకు ముక్తాయింపుగా గీసుకున్న కాళ్ల బొమ్మల్ని పోల్చి చూసుకున్నాడు. నాకు పొడుగు ప్యాంట్లు తొడుక్కోవాలని అమ్మగారు. ఆమె మాట్లాడలేదు. ఆగింది. క్షణకాలం మౌనం వహించింది. ఇన్నేళ్లుగా గుడి చివరి మెట్టుకాడే కూర్చున్నానా, గబగబ ఈ మెట్లన్నీ ఎక్కేయాలని, ఆ దేవుడు శివయ్యని కనులారా చూసేయాలని మహా కోరికగా ఉంది అమ్మగారు. హిస్టీరియా వచ్చిన వాడిలాగా గూనిగాడు ఏవేవో చెప్పుకుపోతున్నాడు. తన ఆశలన్నింటినీ ఏకరువు పెట్టేస్తున్నాడు. కోరికల చిట్టాన్ని విప్పేసి ఆవిడ ముందు పరిచేస్తున్నాడు. గూనికి కాళ్ళు మొలవని తెలుసు, తన కలలు నెరవేరవని తెలుసును. కాని పొడుగు ప్యాంట్లు తొడిగేసుకుని కింద పాదాలకు బూట్లు బిగించేసుకుని ఊరూరా తిరిగేసి రావాలని వాడి ఆశ. అలాగే శివయ్య గుడిమెట్లన్నీ ఎక్కేయాలని, గుళ్ళో దేవుణ్ణి కనులారా చూసేయాలని అతగాడి కోరిక. దేవస్థానం గుమస్తా అక్కడ వర్కర్ల చేత అడుక్కుంటున్న తామందరినీ లేపి ఒక్కోసారి గుడిమెట్లని కడిగించేస్తూ ఉంటాడు. అప్పుడు కష్టపడి ఆనక ఇష్టపడి తాను గీసుకున్న తన కాళ్లబొమ్మల్ని నీటితో తడిపేసి తుడిచేస్తుంటారు. ఆడిని చూస్తూ ఉంటే గూనికి అసూయ. అందుకే ఎప్పుడైనా వాడిలాగా తాను కూడా నీటిపై పట్టుకుని మొత్తం కడిగేసి రావాలని ఆశ. కానీ స్థితి అర్థమయ్యేసరికి ఉడుక్కుంటాడు. తనకు తాను అర్థం కాక తన మీద తనకు అసహ్యంతో చిన్నగా అరుస్తూ ఉంటాడు. ఆమె గూనిగాడి కళ్లలో ఊరుతున్న కన్నీటి చలమల్ని చూస్తూనే ఉంది. అవి వింతగా మెరుస్తున్నాయి. ఆశల్ని సంతరించుకుని మరీ మెరిసిపోతూ ఉన్నాయి. ఆవిడెవరనుకున్నావు? పట్నంలో పెద్ద డాక్టరమ్మ. కావాలంటే నీకు నిక్కర్లేమిటి, పెద్ద పెద్ద ప్యాంట్లు కొని నీకు దానమిచ్చేయగల అమ్మ. ఆవిడ పక్కనున్న మనిషి ఆవిడ గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు. ఈసారి 50 రూపాయలు ధర్మం చేసి ముందుకు కదిలిపోయింది ఆవిడ. పెద్ద డాక్టరమ్మ తల్లి తలుచుకుంటే పెద్ద పెద్ద ప్యాంట్లు కొని తెచ్చి తనకు ధర్మం చేయగలదు. కానీ వాటిని తొడుక్కుందుకు తనకు కాళ్ళు తెచ్చి దానం చేయగలదా? గూనిగాడు ఉడుక్కున్నాడు. ఆనక డీలా పడిపోయాడు. ఈరోజు గుడికి మినిస్టర్ గారు దర్శనానికి వస్తున్నారు, తప్పకుండా హే. ఊరుకుంటుంటే యాదవ ముష్టి మోక అంతా గలీజ్ చేసి పారేస్తారు. ఇది ఇలా బాబుగారు సొమ్మైపోయింది. దేవస్థానం సెక్యూరిటీ ఇన్ఛార్జి అక్కడ అడుక్కునే వాళ్ళని తరిమేస్తున్నాడు. రబ్బర్ ట్యూబ్ నీళ్లతో మెట్లను దగ్గరుండి కడిగించి శుభ్రం చేయిస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు గూనిగాడి గీతలు కరిగిపోతున్నాయి. అవి చెరిగిపోవడం పక్క వాళ్లకు ఒప్పుగా ఉంది. కానీ గూని తట్టుకోలేకుండా ఉన్నాడు. వెర్రితనంతో తన కాళ్లబొమ్మల్ని గీసుకుని వాటిని తన తుంటి భాగానికి అతుక్కునేలా కూర్చొని తనకు నిజంగా 2 కాళ్లు ఉన్నట్టుగానే భ్రమపడుతూ ఉంటాడు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలలో తన కాళ్లను కత్తిరించి పారేసి ఎవరో తన నుండి తనను వేరు చేస్తున్నట్టుగా భ్రమపడుతూనే ఉన్నాడు. ఆ భ్రమలో అంతులేని ఆవేదనకు లోనవుతూనే ఉన్నాడు. డాక్టర్ అర్పిత. ఇది ఆంధ్రదేశంలో మంచి పేరొందిన డాక్టర్ గారి పేరు. ముఖ్యంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సల విషయంలో ఆవిడ సాధించని సంచలన విజయాలంటూ ఏమీ లేవు. ఆవిడ హస్తవాసి అంతకన్నా ఉన్నతమైంది. ఎంతోమంది వ్యాధిగ్రస్తుల జటిలమైన రోగాలను నయం చేసిన సమర్థవంతమైన వైద్య నిపుణురాలు ఆమె. అందుకే డాక్టర్ అర్పిత ఎంతోమంది దృష్టిలో దేవుడుగాను దేవతామూర్తిగాను నిలిచిపోయారు. ఇప్పుడు ఆవిడ ఒక విధమైన ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇంతకాలం ఎంతోమందికి ఎన్నో విధాల అవయవ మార్పిడులకు సంబంధించి అనేక శస్త్రచికిత్సలు చేశారు. అవన్నీ ఎంతో విజయవంతమైనాయి. కానీ వాటన్నింటికీ ఇది తద్భిన్నం. చెప్పాలంటే ఇది ఒక ఛాలెంజ్ ఆవిడకు. సంవత్సరం క్రితం అనుకోకుండా ప్రమాదం బారిన పడిన ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అప్పుడు వారి కుటుంబ సభ్యులు అతని అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. తద్వారా మరికొందరి జీవితాలలో వెలుతురు నింపడానికి ప్రయత్నించారు. ఈ విషయంలో తీసుకున్న ఛాలెంజ్లో ఆవిడ విజయం సాధించగలిగారు. తాను అప్పుడప్పుడు వెళ్లే శివాలయం ముందు అడుక్కుంటూ అగుపించే కాళ్లు లేని గూనిగాడు స్ఫురణకొచ్చాడు ఆవిడకప్పుడు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంప్రదించి ఓ గొప్ప శస్త్రచికిత్స ద్వారా అతడి 2 కాళ్లను ఈ అవిటి గూనిగాడికి అమర్చడం జరిగిపోయింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్స డాక్టర్ అర్పితకు అలవికాని ఆనందాన్ని పంచిస్తోంది. ఇప్పుడు ఆవిడ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. ఆవిడ ఆలోచిస్తూ ఉంది, ఒక అభాగ్యునికి ఇలా తన వంతుగా సహాయపడటం చాలా గర్వంగా ఉంది. ఒకసారి నిక్కర్లు తీసుకెళ్లి దానం చేసినప్పుడు ప్యాంటు తొడుక్కుని తిరగాలనుందని చెప్పిన గూనిగాడు గుర్తుకొచ్చాడు. ఇన్నాళ్లు ఇక్కడే పడి అడుక్కుంటున్నవాణ్ణి ఒక్కసారైనా మెట్లన్నీ నడుచుకుంటూ ఎక్కేసి చిటారును కొలువు తీరుని దేవుణ్ణి చూసేయాలనుందమ్మగారు అన్న ఒక్క దీనుని ఆవేదన ఆవిడను ప్రభావితం చేస్తూ ఉంది. డాక్టర్ అర్పిత ఒక అందమైన వైద్యురాలిగా మాత్రమే కాక బాధ్యత కలిగిన మానవీయ స్పర్శగా ముందుకు సాగిపోతోంది. కేవలం ఇప్పుడు శివాలయంలోని కాశీ విశ్వేశ్వరుల దర్శనానికి మాత్రమే కాదు, ఆనాడు గూనిగాడు కావాలని అడిగిన సరికొత్త బట్టలను తీసుకుని వాడికి సమర్పించడానికి వెళుతోంది. స్వామి దేవాలయంలో మాస శివరాత్రి ఉత్సవాలు విశిష్టంగా జరుగుతున్నట్లున్నాయి. అటు చూసింది. ఆ చివరి మెట్టు దగ్గర లిప్తకాలం ఆగి మరీ చూసింది. అక్కడ గూనిగాడు లేడు. ఆ చివరి మెట్టు జాగా మరెవరో ఆక్రమించేసున్నారు. డాక్టర్ అర్పితకు చాలా సంతృప్తిగా అనిపించింది. గూనిగాడు లేడు. నిత్యం గూనిగాడు గీసిన నాపశుద్ధ బొమ్మలు లేవు. అదే తనకు కావాల్సింది. ఒక విధమైన ఆతృతతో వడివడిగా మెట్లెన్ని ఎక్కేసి పైకి చేరుకుంది. అక్కడ గర్భగుడిలో పరమశివునికి మహా అభిషేకం జరుగుతోంది. ఎంతోమంది జనాలున్నారు. ఆ భక్తుల చివరనున్న గూనిగాడు కనులారా జీవనకాంతుల్ని నింపుకుంటూ తన కాళ్ల మీద తాను నిలబడి స్వామివారి దివ్య స్వరూపాన్ని కనులారా వీక్షిస్తూ ఉన్నాడు. గూనిగాడు ప్యాంటు వేసుకుని గొప్ప ఆత్మస్థైర్యంతో నిండుగా ఉన్నాడేమో. జాతి గర్వింపదగిన అంతటి డాక్టరమ్మను విపరీతంగా ప్రభావం చేస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం డాక్టర్ అర్పితకు కనులకింపుగా ఉంది. చెప్పాలంటే అదే ఆవిడకి కావలసింది. ఆ విషయాన్నే పదే పదే మనసులో మననం చేసుకుంటూ అలవికాని ఉద్వేగ భావనతో తాను తెచ్చిన బట్టలు ప్యాక్ను వాడికి అందివ్వడానికి అటుగా అడుగులు వేస్తోంది డాక్టర్ అర్పిత. మీరింతవరకు ఏ పూర్వపుణ్యమో కథ విన్నారు. రచన వడలి రాధాకృష్ణ. ఫోన్ 9985336344. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి